ముస్తాబాద్ మండల కేంద్రంలో కార్పొరేట్ నగల షాప్ను ఏర్పాటు చేయవద్దని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో జగదాంబ జ్యువెలరీ షాప్ను ఏర్పాటు చేయడం పట్ల స్థానిక స్వర్ణకార కుల వృత్తుల వారు తమ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, వెంటనే దానిని నిలిపివేయాలని మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు చింతోజీ బాలయ్య పేర్కొన్నారు. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట స్థానిక స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షల సందర్భంగా అధ్యక్షుడు బాలయ్య మాట్లాడుతూ, రాజస్థాన్ జగదాంబ జ్యువెలరీ షాప్ పెట్టడం వల్ల తమ కుల వృత్తి ఉపాధి దెబ్బతిని బతుకులు రోడ్డున పడతాయని, వెంటనే స్పందించి తమ పనులను నిలిపివేయాలని ఈ సందర్భంగా కోరారు. లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా వీరికి స్థానిక ఎంఆర్పీఎస్ సంఘీభావం ప్రకటించింది. దీక్షల్లో స్వర్ణకారం సంఘం ప్రతినిధులు సత్యం, కృష్ణమూర్తి, సంతోష్, నారోజ్, రాజు, సత్యనారాయణ, రమణ, అన్మయ్య, శ్రీనివాస్, కిషన్ తదితరులు ఉన్నారు. అవసరం ఉంది. దాన్ని పక్కకెట్టి కేవలము కార్పొరేట్ వాళ్ళు డెవలప్ అవ్వడం కోసం ఆలోచించి ఇక్కడ వందల మంది కుటుంబాలకు ఉపాధి కోల్పోయే విధంగా తీసుకున్నటువంటి మీ ఆలోచన బాగోలేదు. కాబట్టి వెంటనే ఆ కార్పొరేట్ సంస్థకు పర్మిషన్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ వేదిక తరఫున డిమాండ్ చేస్తాం. రెండవది ఏంటిదంటే, ఈ స్వర్ణకార వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసి దాదాపు 10 లక్షల రూపాయల వరకు వాళ్ళకి సబ్సిడీ రుణాలను ఇచ్చి స్వర్ణకారులను ఆదుకోవాలని చెప్పేసి గవర్నమెంట్కి డిమాండ్ చేస్తాం. మూడవది ఏంటిదంటే, నేత కార్మికులు, గీత కార్మికులు ఏ విధంగానైతే గవర్నమెంట్ నెల నెల పింఛన్ ఇస్తుందో వీళ్ళకు కూడా 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఈ న్యాయమైనటువంటి పోరాటము ఒక ముస్తాబాద్ ప్రాంతానికి సంబంధించింది కాకుండా ఇది మొత్తము ఒక పెట్టుబడిదారి విధానానికి లేదా ఆ వృత్తిని నమ్ముకొని ఉన్నటువంటి ప్రజల మధ్యలో సమస్య చూసుకొని ఇటువంటి రాష్ట్రాలు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాల్సిందిగా గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తుంది. ఈరోజు నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి స్వర్ణకార సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అయ్యా ముస్తాబాద్ ప్రజలారా, మేము మీ స్థానిక స్వర్ణకారులము. ముస్తాబాద్లో స్థానిక స్వర్ణకారుల పొట్టలు కొడుతూ కార్పొరేట్ జ్యువెలరీలు తెస్తూ మా యొక్క జీవనోపాధి మీద దెబ్బతీస్తున్నారు. కావున ప్రజలందరూ ఆలోచన చేసి ఈ యొక్క జ్యువెలరీ షాపును ఇక్కడి నుండి తరలించడానికి తమ వంతు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాము. ఈ రిలే దీక్షలు ఇప్పటితో ఆగవు. అట్టి జ్యువెలరీ షాప్ను ఇక్కడి నుండి తొలగించేంత వరకు కొనసాగుతాయని తెలియజేస్తున్నాము.